చంద్రబాబు సర్కారు ఒక తప్పుడు పని అమరావతిని అడ్డు పెట్టుకుని తప్పుడు పని చేసే వాళ్ళని నియంత్రణలో పెట్టింది, కంట్రోల్లో పెట్టింది, చాలా బాధ్యతగా వ్యవహరించింది. అమరావతి ఇష్యూలో తాజాగా ఏంటంటే 65 మంది రైతుల పేర్లతో పూలింగ్ కంటూ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు వచ్చిందంట. 65 మంది రైతుల పేర్లతో ఆ ఫైలు సిఆర్డీఏకి వెళ్ళి తుళ్ళూరు తహసీల్దార్ ఆఫీస్కి కూడా వెళ్ళిందట. దాన్ని క్లియర్ చేయాలంటూ ఉన్నత స్థాయి నుంచి అధికారులు ఒత్తిళ్ళు వచ్చినాయట. అయితే అసలు విషయం ఏంటంటే తుళ్ళూరు మండలం రాయపూడి సర్వే నెంబర్ 1A1, 1A2 నుంచి 1A67 దాకా 104.82 ఎకరాలకి సంబంధించి రైతుల భూమి వర్గీకరణ, భూస్థితి, అసైన్మెంట్ జరిగింది లేనిది వెంటనే వివరాలు ఇవ్వాలంటూ సిఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుండి తుళ్ళూరు తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చినాయి. అందులో ఆ భూమి యజమానులుగా 65 మంది రైతుల పేర్లు ఉన్నాయి. దీని మీద స్పందించిన తహసీల్దార్ కార్యాలయం ల్యాండ్ పూలింగ్ వివరాల కోసం ఆ రైతులకు నోటీసులు జారీ చేసి ఈ నెల 19 తమ దగ్గరకు వచ్చి ఆధారాలు చూపించాలని కోరుతూ రాయపూడిలో తుళ్ళూరు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర నోటీసులు కూడా అంటించారు. అయితే ఒక్క రైతు కూడా రాల. రెవెన్యూ అధికారులు దాంతో అర్థం కాక విచారణ చేశారు. ఆ దరఖాస్తులోని రైతులు ఎవరు అసలు ఆ ప్రాంతంలోనే లేనట్టు తేలింది. మైకులో కూడా ప్రచారం చేశారు, ఎవరూ రాల. 19వ తేదీన ఒక వ్యక్తి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు, అతని దగ్గర కూడా ఆధారాలు లేవు. దీంతో పూర్తిగా విచారణ చేస్తే రైతులు తమ భూమి అని పేర్కొన్న భూమి మొత్తం అసలు భూమే లేదట. అక్కడ కృష్ణానది గర్భంలో ఉండిపోయింది. అంటే అంతకుముందు అక్కడ మాకు ఉండేది, కృష్ణానది పొంగి యువతలకు రావడం వల్ల అది మునిగిపోయింది. ఆ నదిలో ఉన్నటువంటి భూమే మాది. రాయపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1, 112, 2BA2, 2B2A, 16A2, 16B2, 71A, 15A, 15B, 17A, 225(1), 72.96లో నదీ ప్రవాహం వెళ్తుంది. వీటిలో మరికొన్ని నదిలోనే దెబ్బలుగా ఉన్నాయి. నదీ ప్రవాహంలో ఉన్న భూముల క్రయ విక్రయాలు చట్టవిరుద్ధం కాబట్టి దాన్ని ఇప్పుడు ఈ విధంగా మళ్లించేటటువంటిది ప్రయత్నం చేశారన్న విషయం తేలింది. అడంగల్లో ఆ సర్వే నెంబర్లే లేవు, అసలు ఎవరికి పాస్ పుస్తకాలు ఇచ్చినట్టు కూడా లేదు. రెవెన్యూ అధికారుల విచారణలో ఈ విషయం తేలింది. అమరావతి ప్రాంతంలో సిఆర్డీఏ ప్లాట్ల విలువ కోట్లలో ఉండడంతో అక్రమంగా లబ్ధి పొందేందుకు కొందరు వ్యక్తులు రాయపూడి నదీ ప్రవాహాన్ని సాగు భూమిగా సృష్టించి ఇప్పుడు దాన్ని ల్యాండ్ పూలింగ్కి తీసుకోమని సిఆర్డీఏ అధికారుల మీద ఒత్తిడి తెచ్చారని, అసలు రైతులు భూమి లేకుండా తామేమీ చేయలేమని రెవెన్యూ అధికారులు అన్నారని, వాళ్ళకు ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో వెంటనే ఈ విషయాన్ని బయటికి చెప్పారన్నటువంటి విషయం స్పష్టమైంది.